చిన్నపిల్లలు అంటే మీరు చెప్పే ఏజ్ ఏంటో చెప్పండి నాకంటే. 18 పిల్లలు చాలా మంది యాక్చువల్లీ ఇప్పుడు ఉంటున్నారండి. 17, 18. మన కంట్రీలో చాలా మంది ఉంటున్నారు. ఓకే. అన్మ్యారీడ్ పిల్లలు కూడా చాలా మంది అదేనండి, సెక్షువల్లీ యాక్టివ్ ఉంటున్నారు. ఆ. సో సెక్షువల్లీ యాక్టివ్ ఉండొద్దు అని ఎవరు చెప్పలేరు. దాని బదులు ప్రికాషన్స్ తీసుకోవాలి. తీసుకోవడం, యా. అంటే బీ కేర్ఫుల్, కాండమ్స్ వాడాలి. ఎండ్ ఆఫ్ ది డే సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ అనేది రాకూడదు. ఓకే. బికాజ్ వాటి వల్ల లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఎలాంటివంటే ఫస్ట్ ఇందాక మనం హెచ్ఎస్వి హెర్పెస్ సింప్లెక్స్ అనుకున్నాం. ఒక్కసారి వస్తే లైఫ్లో ఫ్లేర్స్ వస్తూనే ఉంటాయి రికరెంట్గా. అవును. 2 హెచ్ఐవి వచ్చింది అంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అండ్ అదొక పెద్ద సోషల్ ట్యాబు, అవుట్ క్యాస్ట్. అంతే కదా. ఎవరు తెలిస్తే అసలు సంఘ మీతో ఫ్రెండ్షిప్ బహిష్కరణ కూడా ఇంకా చేయరు అస్సలు, ఇంకా అవును, మీరు చెప్పినట్టు. అవునండి, యా. థర్డ్, ఈ ఏదైతే ఇన్ఫెక్షన్స్ వచ్చున్నాయో సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్, ఇందులో క్లమీడియా, నిసీరియా అని 2 ఉన్నాయి. ఇవి ఎంత డేంజరస్ అంటే అవి పైకి స్ప్రెడ్ అయ్యి యూట్రస్ పైన ఉండే ట్యూబ్స్, ఫెల్లోపియన్ ట్యూబ్స్ అంటారు, అవి Okay. ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్. మనకు ప్రతి నెల రిలీజ్ అయిన అండం, హస్బెండ్ రిలీజ్ చేసిన స్పర్మ్ 2 కలిసేది ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్లో. ఓకే. టుగెదర్ బేబీ వచ్చి మళ్ళీ మనకి గర్భసంచిలో కూర్చుంటుంది. ఓకే. ఈ వైరస్ పైకి వెళ్ళి ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ని డ్యామేజ్ చేసేస్తుంది, సైలెంట్గా డ్యామేజ్ చేసేస్తాయి. ఆ ట్యూబ్స్లో ఉన్న లైనింగ్ ఉల్లిపొరంత చాలా పల్చగా, అంత సెన్సిటివ్గా ఉంటాయి. ఒకసారి ఎలా ఉల్లిపొర డ్యామేజ్ అయితే మళ్ళీ దాన్ని మనం రిపేర్ చేయలేము. అవును. ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉన్న లైనింగ్ కానీ డ్యామేజ్ అయిందంటే అవి బ్లాక్ అయిపోతాయి. ఓకే. వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టం. మళ్ళీ పిల్లలు పుట్టలేదని మ్యారేజ్ తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు తెలిసి అప్పుడు మళ్ళీ వాళ్ళ ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సినంత సిచ్యువేషన్ రావచ్చు. ఓకే. అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఆ ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ బై మిస్టేక్ కూర్చుంటే అది బ్రేక్ అయ్యి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు, బ్లీడ్ అయ్యి కాంప్లికేటెడ్ స్టేట్లో కూడా హాస్పిటల్కి రావచ్చు. బా. సో సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ అప్పటికప్పుడు ట్రీట్మెంట్తో అయిపోద్దు, లాంగ్ రన్లో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. ఓకే మ్యామ్. సో ఇవన్నిటికి పరిష్కారం మీరు చెప్పిన కాంట్రాసెప్టివ్, అంతే కదండి. కాండమ్ ఇస్ ద బెస్ట్ ప్రివెన్షన్ అండి. పిల్లలకి. ఇక పెద్దవాళ్ళకి అంటే ఈ వీటిలో ఏమైనా కొత్తగా ఆధునిక మార్పులు వచ్చినాయి మేడం? ఇంతేనా, ఇప్పటికీ కాండమేనా ఇంకేమన్నా? ఇందులో 2 రకాలండి. ఒకటి బ్యారియర్ మెథడ్స్ అంటాం. బ్యారియర్ మెథడ్ అంటే స్పర్మ్ ని ఎగ్ ని, అండం వీర్యం కలవకుండా ఆపేది, అది కాండమ్. ఓకే. ఇందులో కొత్తగా ఏమొచ్చింది అంటే ఫీమేల్ కాండమ్. ఓ, ఓకే. మేల్ కాండమ్ కాకుండా ఫీమేల్ కాండమ్ కూడా వచ్చింది. ఓకే. మేల్ కాండమ్ మెన్ ధరిస్తారు, దానికి ఫెయిల్యూర్ రేట్ ఒక 15% ఉండొచ్చు. అంటే 100 మందిలో 15 మందికి ఫెయిల్ అవ్వచ్చు, 15 కపుల్స్కి. ఓకే. ఎందుకు ఫెయిల్ అవ్వచ్చు? ఒకటి రీజన్ స్లిప్ ఆఫ్ అయిపోవచ్చు, సెకండ్ రీజన్ బ్రేక్ అయిపోవచ్చు, థర్డ్ రీజన్ వీళ్ళు దాంతోపాటు జెల్ యూజ్ చేస్తారు లూబ్రికేషన్ కోసం. అంటే సెక్రీషన్స్ లేదు, కన్వీనియన్స్ కోసం వాళ్ళు లూబ్ ఏదో ఒకటి యూజ్ చేస్తారు. అవి అన్ని కాండమ్స్ అన్ని లూబ్స్తోనూ కంపాటబుల్ అంటే సరిపోవు. కొన్ని వాటితోటి కలపకూడదు, క్లియర్గా వాళ్ళు దాని మీద రాస్తారు, కానీ చదివే టైం ఉండదు కాబట్టి వాళ్ళు వాడేస్తారు. వాడాక ఏమవుతుంది, ఆ లూబ్ వేసుకున్నప్పుడు జారిపోవడమో, చిరిగిపోవడమో, హోల్ పడిపోవడమో, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో మేము కాండమ్స్ ఎవరు వాడచ్చు అంటామంటే, ఒకటి ఇలా సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ రాకూడదు, 2 రీసెంట్లీ మ్యారీడ్ యాక్సిడెంటల్ గా ప్రెగ్నెన్సీ వచ్చినా పర్వాలేదు మేము కంటిన్యూ అవుతాం అనుకున్న వాళ్ళు కాండమ్ వాడచ్చు. అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ వద్దనుకునే వాళ్ళు మాత్రం ఇంకా బెటర్ మెథడ్స్ వాడాలి. బికాస్ కాండమ్ ఫెయిల్యూర్ 15%, విచ్ ఇస్ వెరీ హై. నా ఫీమేల్ కాండమ్ ఏంటంటే దీనికి కూడా ఒక అడ్వాంటేజ్, సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ రావు. మేల్ కాండమ్కి 20-30 టైమ్స్ కాస్ట్ ఎక్కువ, చాలా కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే లోపల యోని మొత్తాన్ని కవర్ చేస్తుంది అనమాట. సో చాలా కాస్ట్ ఎక్కువ. మన కంట్రీలో ఇంకా అంత సక్సెస్ఫుల్ మోడల్ కాదు, బికాజ్ మేల్ కాండమ్ బాగా అవైలబుల్ ఉంది, ఇది అవైలబుల్ లేదు కాబట్టి. దొరుకుతుంది, కావాలని తెప్పించుకోవచ్చు, బట్ అవైలబిలిటీ తక్కువ. అంత ఈజీగా మనకి మేల్ కాండమ్ దొరికినంత ఫీమేల్ దొరకదు. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, ఆల్మోస్ట్ 10-20 టైమ్స్ పైనే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది ఫీమేల్ కాండమ్. బెనిఫిట్స్ అన్ని దానికి దీనికి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఈ కాండమ్స్ రెండింటికి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే కాయిటస్ డిపెండెంట్. అంటే కప్పులు కలవాలనుకున్న టైంలో మధ్యలో ఆగి వెళ్ళి కాండమ్ వేసుకుని వచ్చి వాళ్ళు కలవాలి. సో వాళ్ళకి దాన్ని కాయిటస్ డిపెండెంట్ అంటారు. కొంతమంది దాన్ని ఇష్టపడరు. సో ఇది కాండమ్స్ గురించి. ఇంకా వేరే మెథడ్స్ ఏమున్నాయంటే మళ్ళీ దాంట్లో టెంపరీ మెథడ్స్ అని ఉంటాయండి, పర్మనెంట్ మెథడ్స్ అని ఉంటాయి. పర్మనెంట్ అంటే మనకి ఫ్యామిలీ ప్లానింగ్, మెన్ కానీ విమెన్ కానీ అయిపోతాయి. టెంపరీ మెథడ్స్ లో మళ్ళీ మనకి హార్మోనల్ మెథడ్స్, నాన్ హార్మోనల్ మెథడ్స్. నాన్ హార్మోనల్ మెథడ్స్ అంటే మీకు బాగా తెలుసు, కాపర్ టీ
ఎస్ అవునండి. లూప్ అంటారు. అవును. అంటే గర్భసంచిలో టీ షేప్ ఇంత చిన్న డివైస్ ప్లేస్ చేసేస్తారు, దానిలో కాపర్ ఉంటుంది అనమాట. సో దీనికి బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఫెయిల్యూర్ చాలా తక్కువ అండి. ఓ 1000లో 3కో 4కో ఫెయిల్ అవుతాయి ఓకే. అంతే. అది బెనిఫిట్ అయితే. మరి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే 3లో ఒకరికి ఫస్ట్ 3 to 6 months ఇది వేసాక కొద్దిగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే. అది ఒక మెయిన్ సిమ్టమ్, మెయిన్ ప్రాబ్లం. దానివల్ల చాలా మంది వేయించుకోరు కాపర్టీ అనమాట. ఓకే. ఇంకొక మెయిన్ అపోహలు దీని గురించి చాలా 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 ఉన్నాయి. కాపర్టీ వేసుకుంటే బరువు పెరిగిపోతాము, మాకు వద్దు అని చాలా మంది అపోహ పడతారు. అది యాక్చువల్లీ నిజం కాదండి. 100 మందిలో ఒకళ్ళు మాత్రమే కాపర్టీకి బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవిడెన్స్ ప్రకారం 1000 మందిలో స్టడీలు చేసి చెప్పింది ఏంటంటే 100లో 1% కెన్ గెయిన్ వెయిట్. అది ఇంకా వేరే రీజన్స్ కూడా కలిసి ఉండొచ్చు. కానీ ఆ వేయించుకున్న వాళ్ళందరూ వచ్చి మేడం దీని తర్వాతే పెరిగామంటారు. బట్ యాక్చువల్ గా లేదు. అది మనకి ఏజ్ తోటి మనం విమెన్ పెరుగుతూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు అలా పెరిగి ఉంటారు. బట్ దీన్ని వాళ్ళు కోరిలేట్ చేసుకుంటారు. సో అది మిత్. కాపర్టీ వల్ల అందరూ పెరగరు, ఎవరో ఒకళ్ళు వెయిట్ పెరగచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫెయిల్ అవ్వితే గర్భసంచిలో కాపర్టీ ఉంది, ప్రెగ్నెన్సీ ఫామ్ అయింది అంటే వీర్యం ఎగ్ కలిసిన ట్యూబ్ లో వచ్చి గర్భసంచిలో కూర్చోవాలి. కాపర్టీ ఉంది, ప్లేస్ లేదు, అప్పుడప్పుడు ట్యూబ్ లో కూర్చుండిపోతుంది. ఆ ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ. 1000లో 3-4కే ఫెయిల్ అవుద్ది. బట్ ఫెయిల్ అయితే రాంగ్ ప్లేస్ లో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ విషయం తెలియక పీరియడ్ మిస్ అయిన ఆడవాళ్ళందరూ మాకు కాపర్టీ ఉంది, మాకేం ప్రెగ్నెన్సీ రాదులే అని లేట్ చేసి వదిలేస్తారు టెస్ట్ చేసుకోకుండా. డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళరు, 2-3 నెలల తర్వాత వెళ్దామని. ఈ లోపల ట్యూబ్ లో ఉన్న ప్రెగ్నెన్సీ ఊరుకోదు కదా, అది బ్రేక్ అవుతుంది. సో అప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీలో వస్తారు. సో ఒక పాయింట్ ఏంటంటే కాపర్టీ ఉన్న వాళ్ళు, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు పీరియడ్ మిస్ అయితే డిలే చేసుకోకండి, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కాపర్టీ ఉంది కానీ 100% ఏది ఫుల్ ప్రూఫ్ కాదు. ప్రతిదానికి ఫెయిల్యూర్ రేట్ అనేది ఒకటి ఉండొచ్చు. సో అందుకని మనం కేర్ఫుల్ గా టెస్ట్ చేసుకుని మన సేఫ్టీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇది కాపర్టీ. కాపర్టీ ఇస్ నాన్ హార్మోనల్ అండి. ఇట్లాగే డివైస్ ఇంకొకటి ఉంది, స్కిన్ లో ప్లేస్ చేసే డివైస్, ఇంప్లాంట్ అంటారు దాన్ని. దాంట్లో కూడా హార్మోన్ ఉంటుంది. ఇది దాంట్లో ప్రొజెస్ట్రాన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఆ డివైస్ని స్కిన్లో ఆమ్లో చిన్న కట్టించి, ఎనస్థీషియా కూడా అక్కర్లేదండి, చిన్న మనకి ఇంజెక్షన్ ఎలా ఇస్తారు టీటీ ఇంజెక్షన్, అలా లోకల్గా ఒక ఇంజెక్షన్ ఇచ్చి డివైస్ పెట్టడానికి ఒక స్టేపులర్ లాంటిది ఉంటుంది. మనకి ఎలా స్టేపుల్ చేస్తాం పేపర్, ఆ పేపర్ని స్టేపుల్ చేయగానే చిన్న ముళ్ళు బయటకి ఎలా వస్తుందో స్టేపుల్ చేయగానే ఇంత చిన్న డివైస్ వెళ్ళిపోతుంది స్కిన్ కిందకి. దాన్ని ఇంప్లాంట్ అంటారు. ఇది మన కంట్రీలో మనం ఎక్కువ వేసుకోవట్లేదు, బట్ అబ్రాడ్ చాలా మంది వేయించుకుంటారు. వేస్తే లేదు కాబట్టి 3 years to 4 years ఆ డివైస్ వదిలేయచ్చు. దీని ఫెయిల్యూర్ రేట్ కూడా కాపర్టీ లాగా చాలా తక్కువ, చాలా బాగా పనిచేస్తుంది. డివైస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. మరి దీనికి డిసడ్వాంటేజ్ ఏంటి? అది ఇంత చిన్న రాడ్లా ఉంటుందండి, 2 centimeters ఎంతో, 1.5 to 2 centimeters. తీసేటప్పుడు సరిగ్గా రాకపోవచ్చు, వేసేటప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. తీసేటప్పుడు మనకి పెన్సిల్లో ముళ్ళు ఎలా విరిగిపోతుందో అలా ముక్కల్లా విరిగి ప్రాపర్గా రాకపోవచ్చు. దానికోసమని ఎక్కువ మన కంట్రీలో ఇంకా అది ఫేమస్ అవ్వాల. బికాస్ కాపర్టీ లాంటిది ఏం లేదు, థ్రెడ్స్ ఉంటాయి, థ్రెడ్స్ పట్టుకుని లాగితే ఫుల్గా వచ్చేస్తుంది, ఇబ్బంది. సో ఇది డివైస్ హార్మోన్ ఉంటుంది అందులో. ఇంకో హార్మోనల్ కాపర్టీ లాగే మెరీనా అని ఉంది. అది కొంచెం కాస్ట్లీ కానీ అంతా సేమ్ కాపర్టీ పని చేసినట్టే పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇంజెక్షన్స్ అండి. చాలా మందికి తెలియదు ఇంజెక్షన్స్. ప్రతి 3 నెలలకి ఇంజెక్షన్స్ చేసుకుంటా పోవాలి ఆడవాళ్ళే. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజెక్షన్స్ తప్ప ఇంకా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అప్పటికప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ ఆపేశాక అండం రిలీజ్ అవ్వడానికి కొంచెం లేట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా కపుల్ మాకు ఈ 1 year వద్దనుకుంటున్నాం, ఆపేక వెంటనే ప్రెగ్నెన్సీ కావాలన్నారు అనుకోండి, ప్రామిస్ చేయలేం. ఎందుకంటే ఆపేశాక ఇంజెక్షన్స్ అండం రిలీజ్ అవ్వడానికి 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 1 year వరకు లేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ కాపర్టీ లాంటివి అయితే తీసేశాక నెక్స్ట్ మంతే వాళ్ళు అండం రిలీజ్ అయిపోద్ది, దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. ఇంజెక్షన్స్కి ఇది కొంచెం ప్రాబ్లం ఉంది. కొంతమంది టీనేజర్స్లో ఇంజెక్షన్స్ వాడినప్పుడు బోన్స్ వీక్ అవ్వచ్చు, ఓన్లీ ఇన్ టీనేజర్స్, అడల్ట్స్లో కాదని. సో ఇవన్నీ హార్మోనల్ లాంగ్ యాక్టింగ్ డివైజెస్ అండి. ఇవి కాకుండా వేరే హార్మోనల్ మెథడ్స్ కూడా ఉన్నాయి. మీరు పిల్స్ వినుంటారు, కంబైన్ హార్మోన్స్ అని, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ 2. ఇవి అన్నీ బాగా పనిచేస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక్కరోజు మర్చిపోయినా దాని ఎఫికసీ తగ్గిపోతుంది. ఒక రోజు మర్చిపోతే రెండో రోజు 2 కలిపి వేసుకోమంటాం. 2 రోజులు మర్చిపోతే మాత్రం మళ్ళీ కొత్త సైకిల్, కొత్త ప్యాక్ డాక్టర్ని కలిసి వేసుకోవాలి. అండ్ ప్రొజెస్ట్రాన్ ఓనియన్ పిల్ అని ఒకటి ఉంటుంది, అది ఎవ్రీడే వేసుకోవాలి.
బాబు ఇన్ని ఉన్నాయా, ఎవరికి తెలియదు. సో ఇన్ని పిల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇందులో కంబైన్ పిల్స్ కి కాళ్ళల్లో బ్లడ్ క్లాట్, స్ట్రోక్, మైగ్రేన్ అవి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం క్లియర్ గా చూసుకుని వీళ్ళకి సూటబుల్లో కాదో చూసి వేయాల్సి ఉంటుంది అనమాట. హార్మోనల్ పిల్స్ ఎస్పెషల్లీ. ఓకే. ఇవన్నీ టెంపరీ మెథడ్స్ అండి. పర్మనెంట్ మెథడ్స్ మగవాళ్ళల్లోనేమో ట్యూబ్స్ టై చేసేస్తారు, ఓపీ బేసిస్లోనే చేసేస్తారు. సో అట్లా టేక్ ప్రొసీజర్ ఎంతసేపు పడుతుందంటే 5 నిమిషాలు 10 నిమిషాలు, అంతకు మించి పట్టదు. ఓకే. ఆడవాళ్ళల్లో కూడా అంతే, లాప్రోస్కోపీ అంటే కీ హోల్ మెథడ్ ద్వారా ట్యూబ్స్ టై చేసేస్తారు. సో దీంట్లో ఏంటి బెనిఫిట్ అంటే మళ్ళీ ఫెయిల్యూర్ రేట్ టెంపరీ మెథడ్ కాపర్టీ లాగానే, కానీ ఆ విషయం అందరికీ తెలీదు. పర్మనెంట్ మెథడ్కి వెళ్తే ఇంకా 100% సేఫ్, 100% ఇంకా నాకు ప్రెగ్నెన్సీ రాదు అంటారు. కొంతమంది పీరియడ్ మిస్ అయింది 2 నెలలు మేడం అని వస్తారు, ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది మేడం అంటారు, ట్యూబెక్టమీ అయిపోయింది కదా మేడం అంటారు, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒకసారి చేసుకొని రండి అంటే మేడం మాకు ట్యూబెక్టమీ అయిపోయింది మేడం. ఫెయిల్ అవ్వచ్చు కదండి. ఫెయిల్ అయ్యి మీకు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ కిట్కి 50 రూపాయలే అవుతుంది. మీకు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి అది మిస్ అయితే, మీరు బ్లీడ్ అయితే మీ హెల్త్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళాల్సి. సో అప్పుడు చెప్తాం లేదండి దీనికి కూడా ఫెయిల్యూర్ ఉండొచ్చు, మీకు ఫెయిల్ అయిందని నేను అనట్లేదు, కానీ మీరు టెస్ట్ చేసుకొని వస్తే అది మనకు రూల్ అవుట్ అయిపోతుంది. సో దాని ఫెయిల్యూర్ రేట్ కూడా 1000లో 4కి 5కి ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ ఫెయిల్ అవ్వచ్చు. విమెన్లో, మగవాళ్ళలో 10,000లో 4కి 5కి ఫెయిల్ అవ్వచ్చు. సో విమెన్లో ది బెటరా, మెన్లో ది బెటరా అంటే ఎప్పుడైనా పర్మనెంట్ మెథడ్ మెన్ చేయించుకోవడం బెటర్, వాసెక్టమీ. బట్ మన కంట్రీలో మెన్ రెడీగా ఉండరు, ఎవరు రెడీగా ఉండరు. కౌన్సిల్ చేసినప్పుడు చాలా ఎవరో ఒకళ్ళిద్దరు నిజంగా వాళ్ళకి దండం పెట్టచ్చు.